తెలంగాణలో ధరణి పోర్టల్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ప్రక్షాళన చేస్తామన్న రేవంత్ రెడ్డి ధరణి లోపాలపై అధికారులకు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఎలాంటి ప్లాన్స్ కు సిద్ధమయ్యారు? ధరణి పోర్టల్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భూ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్ను పునర్వ్యవస్థీకరించి భూ సంబంధిత వ్యవహారాలను అందుకు సంబంధించిన చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటోంది. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీ రాష్ట్రంలో భూ సంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాల్లోని ROR యాక్ట్ను క్షుణ్ణంగా పరిశీలించింది. భూమి వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒక చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించింది. లోప భూయిష్టమైన 2020 ROR చట్టాన్ని తద్వారా రూపొందించిన ధరణి పోర్టల్ను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ధరణి పోర్టల్లో మార్పులు చేర్పులు చేపట్టబోతోంది ప్రభుత్వం. గత ప్రభుత్వం పార్ట్ బిలో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లాలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నారని కలెక్టర్లని అడిగి తెలుసుకున్నారు CCLA అధికారులు. ఇప్పటికే సంబంధిత తహసీల్దార్ల లాగిన్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించనున్నారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారు. డేటా కరెక్షన్స్, మ్యూటేషన్, సక్సెషన్ లాంటి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయని, వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. మరోవైపు ప్రజావానికి వచ్చిన రెవెన్యూ ఫిర్యాదుల్లో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న వాటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించింది ప్రభుత్వం. వీలైనంత త్వరగా ఆయా పెండింగ్ దరఖాస్తులను రోజువారీగా ఎన్ని పరిష్కరించారో ప్రతిరోజు సాయంత్రం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.